సోనీ ZV-E10లో ప్రొఫెషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ ఎట్లా తీయాలి. దాంట్లో చాలా మోడ్స్ ఉంటాయి. మాన్యువల్ మోడు, ఆటో మోడు, అపర్చర్ ప్రియారిటీ, షటర్ ప్రియారిటీ, అసలు ఫోకస్ పీకింగ్, జీబ్రా లైన్స్, ఇలాగ చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ అన్ని ఎలా వాడాలి అని చెప్పేసి మీకు కన్ఫ్యూజన్గా ఉంది కదా. సో ఈ కన్ఫ్యూజన్ అంతా పోవాలి అంటే కనుక మీరు ఈ వీడియోని నీట్గా ప్రతి స్టెప్ చూడాలి. మీరు చూడాలంటే నేను ఫాస్ట్గా స్టార్ట్ చేయాలి. ఓకే, మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దామా? లెట్ us స్టార్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు KM క్రియేటివ్ జోన్. దిస్ ఈస్ కిషోర్ మార్జెట్టి. మనం ఆల్రెడీ సోనీ ZV-E10ది బెస్ట్ సెట్టింగ్స్ ఫర్ వీడియోగ్రఫీ ఒక వీడియో చేసాం. సో చాలామంది ఫోటోగ్రఫీకి కూడా మరి సెట్టింగ్స్ ఏంటి బెస్ట్ అని చెప్పేసి చాలామంది కామెంట్స్లో అడిగారు. సో ఈ వీడియో మన ZV-E10లో ఏమేమి సెట్టింగ్స్ పెట్టుకుంటే మనం బాగా తీయొచ్చు అని చెప్పేసి మనం చూద్దాం. సో కెమెరాని మనము ఫస్ట్ మోడ్స్ ఉంటాయి. ఆల్రెడీ మీరు ఒకసారి ZV-E10 గురించి ఆ వీడియో కూడా చూడండి. వీడియో కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇది ఫోటో గురించి మనం చేస్తున్నాము. సో బేసికల్గా మీరు కెమెరా స్విచ్ ఆన్ చేసిన తర్వాత E10 Mark 1లో, Mark 2లో వచ్చేసి స్లైడ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఫోటోగ్రఫీ గురించి కాబట్టి మీరు ఒకసారి ఈ బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు మోడ్ వస్తుంది. ఏ మోడ్లో ఉన్నా, ఇప్పుడు వీడియో మోడ్ ఉంది, వీడియోలో ఉన్నట్టు. సో SNQ, ఇదిగో ఐ ఫోటో సింబల్ ఉంది. సో ఇది ఫోటో మోడ్. సో నెక్స్ట్ ఫోటో మోడ్లోకి వెళ్ళిన తర్వాత మనకి మెన్యూలోకి వెళ్ళిన తర్వాత మీరు సో ఇక్కడ మీకు మెన్యూ వస్తుంది. సో ఫస్ట్ పేజ్లో ఏంటంటే క్వాలిటీ అండ్ ఇమేజ్ సైజ్ అని ఉంది, చూసారా. సో ఫస్ట్ పేజ్లో మేజర్గా మనకి ఫోటోగ్రఫీకి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. సో ఫైల్ ఫార్మాట్, దాన్ని ఒకసారి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఫైల్ ఫార్మాట్లో మీకు మళ్ళీ 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఒకటి రా అండ్ JPEG అండ్ JPG అంటారు మనం. సో ఇదేంటంటే మనకి బేసికల్గా JPEG అనేది అన్ని ఫోన్స్లో అన్నిటికి కూడా అన్ని సాఫ్ట్వేర్స్లో చాలా ఈ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఫైల్ కూడా చాలా సైజు తక్కువగా ఉంటుంది మనకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ సెండ్ చేయడానికి, ఇదంతా కూడా సెండ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి. సో ఇక్కడ మరి రా ఏంటంటే మనకి ఇప్పుడు మన వీడియోలో S-Log3 ఇవన్నీ ఎలాగో ఉంటుందో హై డైనమిక్ రేంజ్ అనమాట. రాలో తీస్తే మీరు ఫోటోని తర్వాత మీరు ఏదైనా ప్రీసెట్స్ వేసుకొని ఎడిట్ చేసుకోవాలన్నా సరే బాగుంటుంది రాలో. సో ఇక్కడ నేను సజెస్ట్ చేసే సెట్టింగ్ ఏంటంటే మీరు రా అండ్ JPEG అని సెకండ్ ఆప్షన్ చూసారా. ఈ రా అండ్ JPEGని మీరు క్లిక్ చేస్తే మీకు ఒక్కసారి ఫోటో తీస్తే రాలో కూడా రికార్డ్ అవుద్ది, అంటే JPEG అంటే 2 కాపీస్ వస్తాయి. ఒకటి రా వస్తుంది, ఇంకోటి వచ్చేసరికి మనకి JPEGలో వస్తుంది. సో ఏది కావాలంటే అది. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు యాక్చువల్లీ ఫొటోస్కి అంత స్పేస్ ఏం అవ్వదు కాబట్టి మనకి నో ప్రాబ్లం. అందుకని ఈ 2 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్స్ మనకి రా పనిచేయవు. ఇప్పుడు మరి లైట్ రూమ్ ఉందనుకో, లైట్ రూమ్లో వర్క్ అవుతుంది. అట్లాంటి చోట మీరు కొంతమంది ప్రొఫెషనల్ లెవెల్లో ఈ లట్స్ అన్ని కూడా యూజ్ చేసి ప్రీసెట్స్ యూజ్ చేసి చేయాలని అనుకున్న వాళ్ళకి రా మంచిదనమాట. ఒక్కొక్కసారి తీసేసిన తర్వాత మళ్ళీ మీకు కావాలంటే కుదరదు కాబట్టి 2 ఆప్షన్స్ సెట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి JPEG క్వాలిటీ. ఇన్ కేస్ అంటే మీకు రాతో పాటు JPEG కూడా రికార్డ్ అవ్వాలి కాబట్టి దాంట్లో రావాలి కాబట్టి దీంట్లో మళ్ళీ క్వాలిటీస్ ఉన్నాయి. ఫైన్ క్వాలిటీ అండ్ ఎక్స్ట్రా ఫైన్ అండ్ స్టాండర్డ్. సో మీకు పెద్దగా ఏమవుదు, మీరు ఫైన్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా ఫైన్లో పెట్టేసుకోండి. ఎందుకంటే ఫోటోగ్రఫీ తీసేవాళ్ళు కొంచెం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేటివ్గా ఉంటారు కాబట్టి క్యాజువల్ యూజర్స్ ఫైన్ వర్క్ కూడా ఓకే. ఎక్స్ట్రా ఫైన్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ ప్రో లెవెల్లో మీరు చేసుకోవాలంటే. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ JPEGలో ఇమేజ్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ 24mm, 12mm, 6mm అని ఉంది. ఇదేంటంటే ఈ కెమెరా వచ్చేసరికి మనకి 24 మెగాపిక్సెల్తో వస్తుంది అనమాట. సో మీరు ఫోటో తీసినప్పుడు ఫుల్ 24 మెగాపిక్సెల్ రేంజ్ ఆఫ్ డేటా అంతా కూడా ఆ ఫోటోలో రావాలంటే మీరు L అంటే లార్జ్, మీడియం అండ్ S 24 మెగాపిక్సెల్ది మీరు సెట్ చేసుకోండి. అది ఆల్వేస్ బెటర్ ఆప్షన్. సో ఆస్పెక్ట్ రేషియో ఏంటంటే జనరల్గా మనకి ఇప్పుడు మన యూట్యూబ్ ఉంది అనుకోండి, యూట్యూబ్ 16:9 ఆస్పెక్ట్ రేషియో. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో స్క్వేర్ అనగానే 1:1. సో ఇక్కడ 3:2 అనేది ఏంటంటే ఫోటోగ్రఫీ దానికి స్టాండర్డ్ ఆస్పెక్ట్ రేషియో అనమాట. సో 4:3 కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక ఆప్షన్ ఉంటుంది కదా, మనకి 4 అడ్డము 3 వచ్చేసరికి నిలువుగా ఉంటుంది అనమాట. ఒకవేళ అంటే ఇప్పుడు 16:9 అని ఉంది, 1:1 అంటే స్క్వేర్ చెప్పాను కదా. 16:9 ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇన్ కేస్ మీరు ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చేసేటప్పుడు తమ్నెయిల్ కావాలనుకోండి, అంటే ప్రాపర్గా మళ్ళీ కరెక్ట్గా ఒకవేళ 2-3 అలా ఉండి అంటే ప్రాపర్ ఫ్రేమ్ కావాలనుకుంటే 16:9 వెళ్ళొచ్చు. అలాంటి ఆప్షన్స్లో బేసికల్గా ఏంటంటే 3:2 పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. మీరు దాన్ని తర్వాత ఎడిట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకు వస్తే సో పేజ్ 1లో ఉన్నాం. పేజ్ 1లో సెట్టింగ్స్ ఇవి. సో నెక్స్ట్
సో పేజ్ 2లోకి వెళ్ళాం. పేజ్ 2లోకి వెళ్తే ఇంకా ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఇప్పుడు కలర్ స్పేస్ అని ఉందనుకోండి. ఎస్ఆర్జీబీ అంటే స్టాండర్డ్ రెడ్ గ్రీన్ బ్లూ ఎస్ఆర్జీబీ పెట్టేసుకోండి. ఇంకా అడోబ్ ఆర్జీబీ ప్రాబ్లం లేదు, మనకి ఫొటోస్కే కాబట్టి. ఇంకోటి రాలో కూడా తీస్తున్నాం కాబట్టి తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోస్లో ఏంటంటే చాలా జాగ్రత్తగా తీయాలి. మన వైట్ బ్యాలెన్స్లు, ఫ్రేమ్ రేట్ ఏంటి, ఇవన్నీ కూడా వీడియోలో కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాలి మనం షూట్ చేసేటప్పుడు. తర్వాత మైన్యూట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి. సో లెన్స్ కాంపన్సేషన్, ఈ లెన్స్ కాంపన్సేషన్ ఏంటంటే జనరల్గా సో మీరు ఇప్పుడు సోనీ కెమెరా కదా ఇది. సో సోనీ కెమెరాలో మీరు థర్డ్ పార్టీ లెన్స్ యూస్ చేస్తారు. అంటే ఇది సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, థర్డ్ పార్టీ లెన్స్ ఇది నేను యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఇదేంటి, టామ్రాన్ లెన్స్. సో ఈ టామ్రాన్ లెన్స్ సోనీ మౌంట్తో నేను యూజ్ చేస్తాను అనమాట, వాడతాను. సో కాబట్టి ఏంటంటే అలాంటప్పుడు ఏంటంటే లెన్స్ డిస్టార్షన్స్ ఏమన్నా ఉన్నా సరే కాంపన్సేట్ చేస్తుంది అది. సో ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది, దాని ఆప్షన్స్ అనమాట ఇవి. సో షేడింగ్ కాంపన్సేషను, ఇలాగా క్రోమాటిక్ అబరేషను, డిస్టార్షన్, ఇవన్నీ కూడా మీరు ఆటోలో పెట్టేసుకోండి. మనకేంటంటే ఫొటోస్ తీసేటప్పుడు అంత ఫాస్ట్గా తీసేటప్పుడు ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే కుదరదు. ఇంకోటి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది, రాలో తీస్తున్నాం కాబట్టి మనం ఎలా అయినా సరే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ కలర్ అనుకుంటే ఇక్కడ మెన్యూ బటన్ని ఒకసారి క్లిక్ చేస్తే మళ్ళీ వెనకాల సెట్టింగ్స్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ పేజ్కి వెళ్ళాం, పేజ్ 3. పేజ్ 3లో షూట్ మోడ్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా దీంట్లో మనకి ఫస్ట్ది వచ్చేసరికి ఇంటెలిజెంట్ ఆటో అని ఉంది. ఇంటెలిజెంట్ ఆటో అంటే ఆటోమేటిక్గా అదే డిసైడ్ చేసేస్తుంది. అంటే దానిలో చిప్ బేస్డ్, అంటే ఏ కైండ్ ఆఫ్ చిప్ బేస్ అనమాట. సో ఆటోమేటిక్గా మీకు ఏ లో లైట్లో ఉన్నారా, అవుట్డోర్లో ఉన్నారా, ఇవన్నీ చూసుకొని అదే డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రోగ్రామ్ ఆటో అని చూసారా కింద, పీ ఏంటంటే సో ఆటోమేటిక్గా ఏంటంటే అపెర్చర్ని, షటర్ స్పీడ్ని అది అడ్జస్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో మీరు ఐఎస్ఓని సెట్ చేసుకుంటే ఇది సెట్ అయిపోద్ది అనమాట అట్లా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ అపెర్చర్ ప్రియారిటీ అని ఉంది ఏ. సో మీకు ఈ అపెర్చర్, ఐఎస్ఓ, ఈ షటరు, వీటన్నిటి గురించి ఒక క్లారిటీ కావాలంటే మన దగ్గర ఆల్రెడీ ఒక వీడియో ఉందండి. సో ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటే త్రీ ఫేసెస్ ఉంటాయి. సో దాంట్లో అపెర్చరు, ఐఎస్ఓ అండ్ షటర్, ఇవి చాలా ఇంపార్టెంట్. అది వీడియో కవనివ్వండి, ఫోటో కవనివ్వండి, వీటి మీద బేసిక్ నాలెడ్జ్ మీకు ఉండాలి. ఫస్ట్ ఆ వీడియో కూడా చూడండి, ఇది పాస్ చేసి అది చూసి మళ్ళీ రండి, సెట్టింగ్స్ మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది అపెర్చర్ ప్రయారిటీ వచ్చేసరికి మనకి అపెర్చర్ని ఎంత అనేది మనం డిసైడ్ చేసేసుకుంటే మిగతా అన్నీ ఆటో అయిపోతాయి. అంటే షటర్ కానీ ఐఎస్ఓ కానీ ఆటో అయిపోద్ది. అంటే సపోజ్ ఇప్పుడు అది డిపెండ్స్ ఆన్ లెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న లెన్స్ మ్యాక్సిమం ఎఫ్ స్టాప్ వచ్చేసరికి దీనికి f2.8 అనమాట. సో అంటే 2.8 ఇస్ ద మినిమం, ఇంకా అంతకు మించి దిగలేను నేను. సో ఇప్పుడు ఆల్రెడీ నేను షూట్ చేస్తుంది వచ్చేసరికి అది ప్రైమ్ లెన్స్ f1.8, అది మ్యాక్సిమం 1.8 కంటే మళ్ళీ లో వెళ్ళదు. సో ఇది 2.8. సో ఇప్పుడు ఒకవేళ ఎంత లో నెంబర్ ఉన్న ఎఫ్ స్టాప్ ఉంటే మనకి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంత బాగుంటుంది, ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ. అది అడ్వాంటేజ్. ఇప్పుడు మీకు పోర్ట్రేట్స్ తీస్తున్నారు, ఎవరిదైనా పోర్ట్రేట్ అంటే మనం క్లోజప్స్ తీస్తాం కదా. సో తీసినప్పుడు ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బాగుండాలి, బ్లర్ అయిపోయి మన సబ్జెక్ట్ కొంచెం బాగా ఫోకస్లో ఉండి వెనకాలంతా బ్లర్ అవ్వాలంటారు చూసారా, దాన్ని షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. సో ఆ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ లాంటిది కావాలి అంటే కనుక మీరు అపెర్చర్ ప్రయారిటీని యూస్ చేయాలి. షటర్ ప్రియారిటీ నెక్స్ట్ ఎస్ అని చూసారా. షటర్ ప్రియారిటీ ఏంటంటే మీరు షటర్ని ప్రియారిటైజ్ చేసుకుంటారు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే కనుక, అంటే సపోజ్ ఏదైనా కిడ్స్ కానీ స్పోర్ట్స్ కానీ తీయాలనుకున్నప్పుడు దాన్ని మీరు ఆ షటర్, నాకు హై షటర్ ఉన్నప్పుడు ఏమైపోయింది అంటే అది ఫ్రీజ్ చేస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని దాంట్లో కూడా ఉన్నాయి, నేను ప్రియారిటీ ఇవన్నీ చెప్పింది ఎక్స్పోజర్ ట్రయాంగిల్లో అదనమాట. అలాగే లేదు లో లైట్లో ఉన్నారు, తక్కువ పెట్టుకుని మీరు ట్రైపాడ్ మీద వేసి మీరు ఆ ఫోటో తీయాలి, లో లైట్లో కూడా ఎక్కువ ఎక్స్పోజర్ రావాలి అనుకున్నప్పుడు స్లోగా షటర్ కొడుతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే షేక్ ఎక్కువ వస్తుంది. బట్ మీకు ఏంటంటే లో లైట్లో కూడా ఫోటోగ్రఫీ చాలా ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది. సో అది షటర్ ప్రియారిటీ. అటు షటర్ మీద మీకు ఇంపార్టెన్స్ కావాలనుకున్నప్పుడు షటర్ ప్రియారిటీకి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసరికి మాన్యువల్. సో మాన్యువల్లో మీరు ఇండివిజువల్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, ఏది షటర్ కానీ, ఐఎస్ఓ కానీ అండ్ అపెర్చర్ కానీ. సో ఈ మూడింటిని మీరు షూట్ ఆప్షన్లో మీకు కావాల్సినట్టుగా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ MR1 అనేది ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీసెట్ చేసుకొని ఇది క్లిక్ చేస్తే ఆ సెట్టింగ్స్లో వచ్చింది. సో దీని గురించి నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను, MR1 ఎలా సెట్ చేసుకోవాలనేది. పానోరామా మోడ్ అనమాట ఇది. సో మీకు తెలుసు కదా, అంటే ఒక లెందీగా తీయాలి అనుకున్నప్పుడు అదంతా కూడా పానోరామా మోడ్ మీరు యూస్ చేయండి. ఆ ఆప్షన్ మీకు కావాలి అని అనుకున్నప్పుడు. సో ఒక పోర్ట్రేట్ మోడ్ ఇవన్నీ కూడా అలా ఉందన్నమాట. బ్యాక్ రావాలనుకుంటే మెనూ కొట్టండి, మీరు సెట్టింగ్స్లో నుండి బ్యాక్ వెళ్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి డ్రైవ్ మోడ్ అని చూసారా. డ్రైవ్ మోడ్లోకి వెళ్ళారు అనుకోండి. సో ఇదేంటి,
మీకు సింగిల్ ఫోటో కావాలా, లేకపోతే బర్స్ట్ మోడ్ అంటే టక 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 అనే ఒక్కసారి మీరు షట్టర్ ప్రెస్ చేస్తే మల్టిపుల్ క్లిప్స్ వస్తాయి. సో అట్లా సింగిల్ మోడ్ కావాలా, బర్స్ట్ మోడ్లోనే మీకు మళ్ళీ హై, మిడ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. లో, సో హై పెట్టేసుకోండి. ఇది ఎందుకంటే మనకి ZV-E10 వచ్చేసరికి మెకానికల్ షట్టర్ ఉంటుందండి. FX3 ఉంది, FX3లో ఎలక్ట్రానిక్ షట్టర్ అంటే మెకానికల్ షట్టర్ ఉండదు. సో ఆర్టిఫిషియల్గా మనకి ఎలక్ట్రానిక్ షట్టర్ త్రూ మనకు వస్తుంది. అందుకనే మనకి అది వీడియో సెంట్రిక్ అనమాట. దీంట్లో ఇది వీడియో సెంట్రిక్ అయినా సరే ZV-E10 Mark 1లో మెకానికల్ షట్టర్ ఉంటుంది. మళ్ళీ Mark 2 ఉందనుకోండి, మెకానికల్ షట్టర్ లేదు దాంట్లో, అది ఎలక్ట్రానిక్ షట్టర్ మీద ఉంటుంది. బట్ అయినా సరే మీరు బేసిక్గా ఫొటోస్ తీసుకోవచ్చు, రెండిట్లో తీసుకోవచ్చు. మెకానికల్ షట్టర్ ఉంటే ఏమవుతుందంటే ఇంకొంచెం అడ్వాంటేజ్ బాగుంటుంది అనమాట ఈ ఫోటోగ్రఫీకి ఎస్పెషల్లీ. ఓకే, ఐ థింక్ మీకు వెరీ డీటెయిల్డ్గా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగులో ఇంత డీటెయిల్గా సెట్టింగ్స్ నాకు తెలిసి కనపడలేదు. అందువల్ల నేను ప్రతిదీ కొంచెం వర్కౌట్ చేసేసి మీకు బాగా అర్థం కావాలి, కొత్తగా కొన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థం కావాలని చెప్పేసి చాలా డీటెయిల్గా చెప్తున్నాను. సో మీరు ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి. మీకు అర్థమైంది కామెంట్ చేయండి. ఒకవేళ ఏదన్నా కొత్తది మిస్ అయింది ఏదైనా ఉంది దీని గురించి అన్నా కూడా, డౌట్ ఏదైనా ఉన్నా సరే కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దాని కింద వచ్చేసరికి మనకి నేను కూడా చాలా సార్లు ఏంటంటే ఫస్ట్ టైం కొన్నప్పుడు టైమర్ పెట్టి ఎలా ఫొటోస్ తీయాలి, మనకి ఎవరు తీసేవాళ్ళు లేరు అనుకోండి, మరి ట్రైపాడ్కి వేసి టైమర్తో మనం ఫోటో తీయాలంటే ఎక్కడుందో ఆప్షన్, అసలు ఆప్షన్ ఏంటో నాకు అసలు నిజంగా నాకు తెలియలా, చాలా ఇబ్బంది తర్వాత తెలిసింది. అది మీకు ఈ డ్రైవ్ మోడ్లో ఉంటుంది. అది సింగిల్లో తీయాలన్నా, బర్స్ట్లో తీయాలన్నా, మీరు టైమింగ్ పెట్టుకోవాలన్నా ఇవన్నీ కూడా మనకి ఈ డ్రైవ్ మోడ్లో ఉంటుంది అనమాట. సో మీరు అకార్డింగ్ టు పెట్టుకోండి, ఇది 5 seconds 10 seconds అట్లా అనమాట. సో ఇక్కడ కూడా అంతే, ఇదిగో సెల్ఫ్ టైమర్ 10 seconds. ఇక్కడ ఏంటంటే సెకండ్ ఆప్షన్లో వచ్చేసరికి మీకు టైమర్ పెట్టుకుంటే 10 seconds అయిన తర్వాత 3 images తీస్తుంది, అంటే లైక్ ఏ బర్స్ట్ మోడ్ ఇన్ టైమర్లో. సో ఈ ఆప్షన్స్ అన్ని కావాలంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళాలంటే మెన్యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ బ్రాకెటింగ్ మోడ్ అనేది ఇది వేరే సబ్జెక్ట్ అండి, ఇది సపరేట్గా మాట్లాడదాం. ఇది అలాగే ఉంచేయండి, అసలు దీని ఏం టచ్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను టైం ఒక కెమెరా కొన్న వాళ్ళు బేసిక్ సెట్టింగ్స్ ఎట్లా చేసుకోవాలి, కొంచెం ప్రొఫెషనల్గా వీడియో తీయాలంటే ఇంకా డెప్త్కి వెళ్తూ ఉంటే చాలా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పటికే వీడియో కొంచెం పెద్దది అవుతుంది, బట్ దీని వరకే మనం మాట్లాడుకుందాం. సో ఇవన్నీ మీరు వదిలేసేయండి. కెమెరా సెట్, మెమరీ ఇదంతా కూడా వేరే సపరేట్ వీడియో, అది చేద్దాము. నెక్స్ట్ పేజ్కి వెళ్తే 4th పేజ్ 4:11కి వెళ్ళామనుకోండి, ఫోకస్ మోడ్ ఇదేంటి? సో ఫస్ట్ మనకి ఏ ఆప్షన్ వచ్చింది ఫోకస్ మోడ్లో? ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ సెట్ చేసి ఉన్నది ఏంటంటే ఫోకస్ మోడ్ కంటిన్యూస్ ఆటో ఫోకస్, AF అంటే ఆటో ఫోకస్. సో కంటిన్యూస్గా మనకి ఆటో ఫోకస్ ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో తీసిన ఫోటోకి కూడా మరి ట్రాక్ అవ్వాలి కదా. మీరు ఒకసారి ఆన్ చేసి పెట్టినప్పుడు ఏంటంటే మన ముందర ఎవరైనా మనిషి కానీ లేదా ఆబ్జెక్ట్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి అది ఫోకస్ కంటిన్యూస్గా హంట్ చేస్తూ ఉంటుంది. సో లాక్ చేస్తుంది, ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో ఫోటోకి కూడా మీరు కంటిన్యూస్ ఆటో ఫోకస్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ DMF అంటే వన్స్ మీరు ఆటో ఫోకస్ అయిపోయిన తర్వాత అడిషనల్గా సెట్ చేసుకోవడానికి ఈ DMF మోడ్ అనమాట. ఇంకా MF అంటే మాన్యువల్ ఫోకస్, మాన్యువల్గా మీకు ఆ లెన్స్ని పట్టుకొని మాన్యువల్ ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆ మాన్యువల్ ఫోకస్ అయిందా లేదా అని చెప్పేసి అది ఎట్లా కన్ఫర్మ్ అయింది, ఫోకస్ స్పీకింగ్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ కూడా నేను చెప్తాను. సో మీరు బేసికల్గా ఏంటంటే ఈ ఆప్షన్స్ అన్నిటిలో కూడా సింగిల్ షాట్ AF, ఆటోమేటిక్ AF అనేది ఉంది. బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి సోనీ కెమెరాస్ ఆటో ఫోకస్ సిస్టంలో బాగుంటుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే AFC కంటిన్యూస్ ఆటో ఫోకస్ ఏరియా వచ్చింది అనుకోండి, కంటిన్యూస్ ఆటో ఫోకస్ అంటే కంటిన్యూస్గా ఆటో ఫోకస్ అవడానికి ఏ ఏరియాలో అంటే మీరు ఒక్కొక్కసారి ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫ్రేమ్ ఉన్నప్పుడు ఏ ఏరియాలో ఫోకస్ని ప్రియారిటైజ్ చేయాలి అని చెప్పేసి దానికోసం అనమాట. సో ఆ పర్టికులర్ పార్ట్ని మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ దీంట్లో చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకి జోన్ అని ఉంది. జోన్ అంటే ఏంటంటే ఇదిగో మీకు ఇక్కడ ప్రెస్ చేస్తే ఏంటంటే ఈ సెంటర్లో పర్టికులర్ ఈ జోన్ మొత్తంలో సపోజ్ మీరు ఒకళ్ళని షూట్ చేస్తున్నారు ఫోటో, ఈ జోన్లో ఉన్నోళ్ళు ఆ పక్కన వెనకాల ఇంకోళ్ళు ఎవరో తిరుగుతున్నారు. కరెక్ట్గా మన మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి జోన్లో ఉన్నాడు అనుకోండి, ఇతన్నే మనకి ప్రియారిటైజ్ చేస్తుంది. వెనకాల తిరుగుతున్నా సరే ఫుల్ ఫ్రేమ్ మొత్తాన్ని ప్రియారిటైజ్ చేయదు. సో అదనమాట జోన్ అంటే. సో ఫ్లెక్సిబుల్ స్పాట్ అంటే ఇప్పుడు నేను ఒకసారి క్లిక్ చేశాను అనుకోండి. సో ఇందాక జోన్ వచ్చేసరికి మనకి ఎక్కువ వచ్చింది. ఈ స్పాట్ అంటే ఒక పర్టికులర్ పోర్షన్, దీన్ని మీరు ఇదిగో లెఫ్ట్కి ఈ
వీలు ఉంది కదా, స్క్రోలింగ్ వీలు, దీన్ని సెట్ చేసుకోండి. సమ్ టైమ్స్ ఏంటంటే మల్టిపుల్ పీపుల్ ఉంటారు. సో మల్టిపుల్ పీపుల్ ఉన్నప్పుడు మీరు ఒకవేళ ముగ్గురు ఉన్నారు అనుకోండి, ఫస్ట్ పర్సన్ ఫోకస్ లో పెట్టి మెల్లగా మిగతా వాళ్ళని బ్లర్ చేద్దామని అనుకున్నారు, క్రియేటివ్ థాట్. సో అలాంటప్పుడు మీరు దీన్ని పెట్టి ఇక్కడ జరిపి ఆ ఫస్ట్ పర్సన్ కి మీరు స్పాట్ పెట్టి షటర్ కొట్టారంటే మీకు అలాగే వస్తుంది అనమాట అట్లా. సో ఇంకా ఫోకస్ ట్రాకింగ్ అనమాట. ఇదేంటంటే మనకి టచ్ స్క్రీన్ కూడా ఉంది కాబట్టి సమ్ టైమ్స్ ఏదైనా కూడా ట్రాక్ చేస్తే అతను అలా కదులుతూ ఉన్నాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి ఉంటే అక్కడికే ఫోకస్ ఉంటుంది, అప్పుడు షట్టర్ కొట్టచ్చు అనమాట. బట్ ఫొటోస్లో వచ్చేసరికి అది వీడియోకి ఏంటంటే మనకు మోషన్ కాబట్టి ట్రాకింగ్ జోన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫొటోస్కి ఏంటంటే కరెక్ట్గా మనము జోన్లో కానీ లేకపోతే ఇందాక అన్నట్టుగా మనము ఫ్లెక్సిబుల్ స్పాట్ కానీ ఇవన్నీ కూడా మీరు వాడచ్చు. ఇక ఫుల్ వైడ్ కావాలంటే వైడ్. సో జోన్ ఈజ్ ద బెస్ట్ అండి. వైడ్ వచ్చేసరికి మొత్తాన్ని తీస్తుంది, అంటే స్క్రీన్ మొత్తాన్ని పెట్టేసేస్తే ర్యాండమ్గా అది పెడుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు బ్లర్ ఫొటోస్ వచ్చేస్తాయి. బేసికల్గా వచ్చేసరికి కొంచెం సింగిల్ పర్సన్ అలా ఉన్నప్పుడు జోన్కి వెళ్ళండి, లేదంటే ఫ్లెక్సిబుల్ స్పాట్కి వెళ్ళండి. కొంచెం స్పెసిఫిక్గా నేను ఒక పార్ట్లోనే నేను ఫోకస్ చేసి ఫోటో తీయాలంటే కనుక ఆ రెండు మనకి కొంచెం ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫోకస్ ఏరియా లిమిట్ అని ఉంది. సో ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు నేను చెప్పాను కదా, నేనైతే జోన్ ఒకటి అండ్ ఫ్లెక్సిబుల్ స్పాట్ ఒకటి కావాలనుకుంటే అప్పుడు ఈ టిక్ మార్క్స్ పెడితే అయ్యే కనపడతాయి. ఇన్ కేస్ జోన్లో నుండి ఫ్లెక్సిబుల్కి వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక అన్ని ఎత్తుక్కోకుండా అయ్యే మనకి మేజర్గా మీకు ఏది అవసరమో అయ్యి అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫేస్ అండ్ ఐ ఆటో ఫోకస్ సెట్. సో ఇది కూడా ఆన్ చేసుకోండి. సమ్ టైమ్స్ ఎట్లా ఉంటుందంటే, సో హ్యూమన్ కానీ యానిమల్స్ కానీ ఇదంతా కూడా ఆటో ఫోకస్ మనకి చేస్తుంది ఇన్బిల్ట్గా. సమ్ టైమ్స్ ఏంటంటే ఒక మనిషి ఉంటాడు, బట్ మీరు ఒక పక్కనే ఒక మంచి చెట్టు ఉంది, దాన్ని చేయాలనుకున్నప్పుడు ఇది ప్రియారిటైజ్ చేసేసి మనిషికే చేస్తుంది. బేసికల్గా ఫేస్ అండ్ ఐ ఆటో ఫోకస్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి సబ్జెక్ట్ డిటెక్షన్ అని ఉంది. సబ్జెక్ట్ డిటెక్షన్లో మనకి హ్యూమన్ అని ఉంది, యానిమల్స్ అని ఉంది. యానిమల్కి కావాలనుకున్నప్పుడు అది యానిమల్కి ప్రియారిటైజ్ చేస్తుంది. కొంతమంది ఏంటంటే పెట్స్ ఉంటాయి, వాడి పెట్ని ఫోటోగ్రఫీ చేయాలని కాసేపు కంట్రోల్ చేయడానికి పక్కన ఉంచుంటారు, బట్ వాడికి అవ్వదు. హ్యూమన్కి పెడితే హ్యూమన్కి అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మీరు పెట్ ఆప్షన్ మార్చుకున్నారు అనుకోండి, అతను పెట్కే కొంచెం ప్రియారిటైజ్ చేసి మనకి దానికి ఫోకస్ అవుతూ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి AFW షట్టర్ అని ఉంది కదా. ఇదేంటంటే మీరు ఒక ఫోటో తీయాలనుకున్నప్పుడు జనరల్గా మనకి ఇక్కడ ఇది షటర్ బటన్ ఉంది కదా, ఈ షటర్ బటన్ని హాఫ్ ప్రెస్ చేస్తే ఫస్ట్ ఫోకస్ అవుతుంది. నన్ను తీయాలనుకున్నప్పుడు ఫస్ట్ అలా ఒక్కసారి హాఫ్ ప్రెస్ చేస్తే చచక్ అని చెప్పేసి ఇలా ఫోకస్ అయ్యి ఒక బాక్స్ లాగా వస్తుంది. హాఫ్ ప్రెస్ చేసి ఫోకస్ చేసిన తర్వాత ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ ఫోకస్ లాక్ అయిపోయి వాళ్ళకే వస్తుంది అనమాట. సో అది మీకు ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను ఆన్లోనే పెట్టాను. సో ఇది కూడా ప్రీ ఆటో ఫోకస్, ఇది కూడా ఆన్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళామనుకోండి, ఫోకస్ ఫ్రేమ్ కలర్. సో మీరు ఫోకస్ అయిందా లేదా అనేది ఆ కలర్ని ఏ కలర్ పెట్టుకోవాలి మీరు, వైటా లేదా రెడ్ అని చెప్పేసి. సో అది అప్ టు యూ అండి. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 6/11కి వచ్చారనుకోండి, కిందకి వచ్చేసేయండి. ఇంకోటి ఇక్కడ నేను ఒకటి మిస్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఈ పేజ్లో ఏదైతే ఉందో ఎక్స్పోజర్ కాంపన్సేషన్, ISO ఇవన్నీ డిజేబుల్లో ఉన్నాయి. ఓకే, మీటరింగ్ మోడ్, ఫేస్ ప్రియారిటీ ఇన్ మల్టీ ఇవన్నీ ఎందుకున్నాయి? నేను షూట్ మోడ్ ఇంటెలిజెంట్ ఆటోలో ఉంది. సో ఇంటెలిజెంట్ ఆటో అనేది ఆటోమేటిక్గా మన కెమెరా డిసైడ్ చేస్తుంది. అదే ఇప్పుడు నేను షూట్ మోడ్ ఇంటెలిజెంట్ ఆటో కాకుండా ఇప్పుడు నేను అపర్చర్ ప్రియారిటీ అనుకోండి, అపర్చర్ ప్రియారిటీలో పెట్టుకున్నా. అప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్తే ఆ ఆప్షన్స్ మళ్ళీ కొంచెం చేంజ్ అవుతాయి. మీకు చూసారా, ఇక్కడ మనకి అవి ఎనేబుల్ అయింది, ఇందాక లేదు, 6/11లో లేదు. సో ఎక్స్పోజర్ కాంపన్సేషన్ అంటే ఇదేంటంటే మీకు సో జీరోలో అంటే బేసికల్గా మీకు డిసైడ్ చేసి మీకు హిస్టోగ్రామ్ ఇవన్నీ చూసుకునేటప్పుడు ఎక్స్పోజరు ఎంతలో ఉంటే బెటర్ అని చెప్పేసి అదనమాట. సో ఇక్కడ +or-0 అని ఉంటుంది. సో అది అలాగే ఉంచండి. ఇక్కడ వచ్చేసరికి సో అపర్చర్ని ఎప్పుడైతే మనం ప్రియారిటైజ్ చేస్తామో 2.8లో నాకు కావాలి, అప్పుడు ఏంటంటే ISOలో మీకు ఎంత లో ISO పెట్టుకుంటే మీకు అంత నాయిస్ రాకుండా ఉంటుంది. బట్ ఇక్కడ మనం రాలో కూడా తీస్తున్నాం కాబట్టి కొంచెం మనకి ఆటోలో పెట్టుకున్న నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసరికి మీరు ఎందుకంటే అపర్చర్ని నాకు ప్రియారిటైజ్ చేసేసి అది ఆటోలో మ్యాక్సిమం, ఇప్పుడు మీరు బ్రైట్ సన్లో తీస్తున్నారు అనుకోండి, మ్యాక్సిమం ఎంత లోకి పాసిబుల్ ఉండి, ఇందాక చెప్పాను కదా ఎక్స్పోజర్ కాంపన్సేషన్ అది 0.0 మెయింటైన్ చేస్తూ ఆటో ఎంత ISO కావాలో అది డిసైడ్ చేస్తుంది. ఓన్లీ మనము అపర్చర్నే మనము మాన్యువల్గా పెట్టుకుంటాం అనమాట. సో అది ఇక్కడ మీరు అకార్డింగ్ టు పెట్టుకోవచ్చు. రెండవది మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్రిక్ ఉంటుంది చూడండి. అపర్చర్ ప్రియారిటీ అందరూ
పోర్ట్రేట్స్ కానీ వాటన్నిటికి కూడా తీస్తాం కాబట్టి ఫోటోగ్రఫీలో. ఆటోలోకి వెళ్ళిన తర్వాత మీరు రైట్కి అన్నారనుకోండి, ఇక్కడ ఆటోలో కూడా ఒక లిమిట్ పెట్టొచ్చు అనమాట. మీరు ఐఎస్ఓ ఆటో మినిమం ఇప్పుడు నేను ఎలా పెట్టుకున్నానంటే మినిమము ఎగ్జాంపుల్గా నాకు మినిమం 100 లేదు అంటే ఒక 300 వరకు మనకి పెద్ద ప్రాబ్లం లేదు. మినిమం 300 పెట్టాను. 300 200 పెడదామా. సో మ్యాక్సిమం వచ్చేసరికి ఏంటి ఒక 6400 ఇలా పెట్టుకున్నాను. అంటే అప్పుడు ఏం చేస్తుంది, ఈ మధ్యలో ఆటోలో పెట్టినా సరే 200 నుండి 6400 వరకు ఇన్ బిట్వీన్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెడుతుంది. అంటే మ్యాక్సిమం వచ్చేసరికి ఇంకా చాలా ఉంటుంది. ఎక్కువ ఐఎస్ఓకి ఎక్కువ నెంబర్ వెళ్ళిపోతే ఏమవుతుంది, నాయిస్ వస్తుంది, గ్రెయిన్స్ వస్తాయి ఏది షాడోస్లో. అందువల్ల ఏంటంటే ఆటోలో పెట్టినా కూడా మీరు మినిమము మ్యాక్సిమమ్ని డిసైడ్ చేయొచ్చు. సో నేను ఇదే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇట్లా ప్రిఫర్ చేస్తే ఏంటంటే యావరేజ్గా టు ద మ్యాక్స్ 6400 అవ్వగానే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. అది అపర్చర్ని అలాగే ఉంచి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఐఎస్ఓ తర్వాత ఏంది, షటర్లో మ్యాక్సిమం న్యూట్రల్ చేయడానికి మీరు ఏదైతే ఎక్స్పోజర్ కాంపెన్సేషన్ 0 పెట్టుకున్నారో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ రెండింటిని ఆటో చేస్తుంది అనమాట. అంటే అదే డిసైడ్ చేస్తుంది. సో మీటరింగ్ అనేది మల్టీ మీటరింగ్ అని పెట్టుకోండి. మీటర్ మోడ్ కూడా అదొక సబ్జెక్టు. సో బేసికల్గా మల్టీ మీటరింగ్ అంటే ఏంటంటే ఒక ఫోటో తీస్తున్నారనుకోండి, డిఫరెంట్ ఎక్స్పోజర్స్ ఉంటాయి. సో మీకు ఫ్రేమ్ మొత్తంలోనూ ఆ ఎక్స్పోజర్ యావరేజ్ చేస్తుంది. మల్టిపుల్ ఎక్స్పోజర్స్ ఉంటాయి. ఒక చోట చీకటి ఉంటుంది, ఒక చోట లైట్ ఉంటుంది, వీటన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని యావరేజ్ చేసి మీకు ఆ ఎక్స్పోజర్ కాంపెన్సేషన్లో మనకు 0 న్యూట్రల్ చేయడానికి అది సెట్ చేస్తుంది. మల్టీ పెట్టేసుకోండి, ఎందుకంటే ఫొటోస్కే కాబట్టి మనకి ఎడిటబుల్ కాబట్టి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ వెళ్ళొద్దు మనం, అందువల్ల మల్టీ పెట్టేసుకోండి సరిపోతుంది. అలాగే ఇక్కడ ఫేస్ ప్రియారిటీ ఇన్ మల్టీమీటర్ అంటే ఈ మల్టీమీటర్ పెట్టినప్పుడు డిఫరెంట్ ఎక్స్పోజర్లను యావరేజ్ చేస్తుందని చెప్పాను కదా. సో దాంట్లో ఏంటంటే మీకు ఫేస్ని కూడా ప్రియారిటైజ్ చేయాలా, ఎందుకంటే అంత ఆ ఇమేజ్ అంటే ఆ ఫ్రేమ్ మొత్తాన్ని మనకి ఎక్స్పోజర్ని మల్టిపుల్గా తీసుకుంటున్నప్పుడు ఫేస్కి కరెక్ట్ ఎక్స్పోజర్ ఇవ్వటానికి ప్రియారిటైజ్ చేయడానికి ఈ ఆప్షన్ అనమాట పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఫేస్ అంటే ఇప్పుడు ఏ ఫోటో తీసినా మనిషి ఉంటే కనుక మనకి మనిషే ఇంపార్టెంట్, సబ్జెక్ట్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్, కాబట్టి మీరు అది కూడా పెట్టుకోండి. ఇప్పుడు మనము కేఎం క్రియేటివ్ జోన్లో యాడ్స్, సో ఇవన్నీ కూడా మనం చేస్తాము. అంటే మీకు లోగో దగ్గర నుండి వెబ్సైట్ డిజైనింగ్, ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. అలాగే డిజిటల్ మార్కెటింగ్ అంటే లోగో టు టిల్ డిజిటల్ మార్కెటింగ్ వరకు. సో మనం ఏమేమి చేస్తున్నాం అన్నీ కూడా సో ఈ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ కూడా మనం ఇస్తాము. ఓకే, 8:11లో వచ్చేసరికి వైట్ బ్యాలెన్స్ అండి. సో ఈ వైట్ బ్యాలెన్స్ ఫోటో కాబట్టి బేసికల్గా ఇది ఎందుకు 5500 కెల్విన్ నేను వీడియోస్ తీసేటప్పుడు యూజ్ చేస్తాను అనమాట జనరల్గా. సో మీరు ఇక్కడ ఫొటోస్కి నో ప్రాబ్లం బీభత్సంగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఐ ప్రిఫర్ పైన వైట్ బ్యాలెన్స్ మీరు ఆటోకి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంకోటి రాలో కూడా తీస్తున్నాం కాబట్టి మనం ఎడిట్ చేసినా సరే నో ప్రాబ్లం అండి అది. సో ఇక్కడ వచ్చేసరికి మన క్రియేటివ్ స్టైల్ అని ఉంటుందండి ఇది. సో క్రియేటివ్ స్టైల్ వచ్చేసరికి మీకు వివిడ్గా కావాలా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫోటో తీసేటప్పుడు ఒక పర్టికులర్ స్టైల్లో కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ యూజ్ అవుద్ది. సో ఇక్కడ వివిడ్గా కావాలా, లేకపోతే పోర్ట్రేట్ అంటే పోర్ట్రేట్ ఆప్షన్ పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం స్కిన్ కొంచెం సాఫ్ట్ చేస్తుంది, కొంచెం ప్రియారిటైజ్ చేస్తుంది. సో పోర్ట్రేట్లో ఏంటంటే కొంచెం స్కిన్ సాఫ్ట్ ఉండాలి కాబట్టి. సో ల్యాండ్స్కేప్ ఇట్లాగా, బట్ బ్లాక్ అండ్ వైట్ ఇవన్నీ ఉన్నాయి. బేసికల్గా ఏంటంటే మీరు రాలో తీస్తున్నారు కాబట్టి నా సజెషన్ వచ్చేసరికి మీరు ఫోటో తీసేటప్పుడు ఫస్ట్ న్యూట్రల్గా ఉండేటట్టే తీసుకోవాలి. పోస్ట్లో అంటే తర్వాత మనము ఏదైనా సాఫ్ట్వేర్లో దాన్ని ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే టూ మచ్ ఎంబెడ్ అయిపోయి అంటే దాంట్లో ఆల్రెడీ మనకి సెట్ అయిపోయి కలిసిపోయి ఇవన్నీ ఉంటే ఏంటంటే తర్వాత మీరు మనసు మార్చుకొని వేరే స్టైల్లో చేయాలంటే వేరే స్టైల్లో ఎడిట్ చేయాలన్నా కూడా మీకు కష్టం. అందువల్ల స్టాండర్డ్లో పెట్టేసుకోండి. సో ఇక్కడ పిక్చర్ ప్రొఫైల్ అని ఉంది. పిక్చర్ ప్రొఫైల్ ఏంటంటే మనకి పిక్చర్ ప్రొఫైల్ వీడియోస్కి యూజ్ అవుతుంది, ఫొటోస్కి అవసరం లేదు. సో కాబట్టి పిక్చర్ ప్రొఫైల్ మళ్ళీ దీంట్లో కూడా మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి పిక్చర్ ప్రొఫైల్లో వీటన్నిటిలో కూడా. సో బ్యాక్ వెళ్ళండి. పిక్చర్ ప్రొఫైల్ ఐ ప్రిఫర్ ఆఫ్ చేసేయండి, పిక్చర్ ప్రొఫైల్తో మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 9:11లో ఏంటంటే ఇదిగో సాఫ్ట్ స్కిన్ ఎఫెక్ట్ అని ఉంది చూసారా. సో ఇందాక మీకు చెప్పాను పోర్ట్రేట్లో మనకి ఆ మోడ్ పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్ ఇద్దని, ఇక్కడ ఇది కూడా ఏంటంటే మనకి స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది. ఫొటోస్లో అవసరం లేదండి మరీ స్కిన్ సాఫ్ట్ అయిపోయేలా ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే స్కిన్ని సాఫ్ట్ చేసే క్రమంలో మన డీటెయిల్స్ ఇప్పుడు హెయిర్ ఇప్పుడు బియర్డ్ ఇదంతా కూడా ఆ షార్ప్నెస్ని కూడా సాఫ్ట్ చేస్తుంది. సో దానివల్ల మనకి సరిగ్గా డీటెయిల్స్ రావు కూడా. సో అందువల్ల ఆఫ్ చేసేసి 10:11లో వచ్చేసరికి మీకు
ఫోకస్ మ్యాగ్నిఫైర్ అండ్ డిజేబుల్లో ఉంది ఇది యాక్చువల్గా. ఇది ఎందుకు డిజేబుల్లో ఉందంటే మీరు కంటిన్యూస్ ఆటో ఫోకస్లో పెట్టున్నారు కాబట్టి సో ఈ ఫీచర్స్ దీనికి పనిచేయవన్నమాట. అదే మీరు మాన్యువల్ ఫోకస్లో పెట్టారనుకోండి, అంటే ఈ ఫోకస్ అసిస్టెంట్ అంటే మీరు ఫోకస్లో ఉందా లేదా అని చెప్పేసి దానికి సంబంధించిన ఫీచర్స్ అనమాట ఇవన్నీ. సో ఫోకస్ మ్యాగ్నిఫైర్ ది మనం నొక్కితే ఏంటంటే మాన్యువల్ ఫోకస్లో ఉన్నప్పుడు అదేంటంటే ఒక రేంజ్ ఆఫ్ మ్యాగ్నిఫైర్ గ్లాస్ లాగా ఉంటుంది చూసారా, ఇలా పెట్టినప్పుడు అది అలాగ లోపల అలా జూమ్ అయ్యి మీకు అర్థమవుతుంది అప్పుడు కరెక్ట్గా అది ఫోకస్ అయిందా లేదా అనేది. అది ఎంత డ్యూరేషన్లో ఉండాలి మీరు ఆ ఆప్షన్ నొక్కినప్పుడు 2 సెకండ్స్ ఉండాలి. 2 సెకండ్స్ అలా వెళ్ళి చూస్తుంది. ఈ లోపల మీరు అడ్జస్ట్ చేసేస్తే మాన్యువల్ ఫోకస్లో లెన్స్ని కానీ అదంతా సో సెట్ అయిపోద్ది. ఆటోమేటిక్గా మళ్ళీ మామూలు ఫ్రేమ్కి వచ్చేస్తుంది అనమాట. సో ఆ ఫీచర్స్ ఇవన్నీ మాన్యువల్ ఫోకస్లో ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పీకింగ్ సెట్టింగ్స్ అండి ఇవి. సో పీకింగ్ ఏంటంటే ఫోకస్ పీకింగ్ ఏంటంటే మీరు ఏదైనా ఫోకస్ చేసినప్పుడు అది ఆటోలో అవనివ్వండి మాన్యువల్లో అవనివ్వండి ఫోకస్ అయినప్పుడు కలర్లో మీకు ఉంటుంది. సో ఫోకస్ పీకింగ్ అది ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా అనేది ఇక్కడ అనమాట. సో ఆప్షన్ ఆన్ చేశారనుకోండి ఫోకస్ పీకింగ్ లెవెల్ ఏంటి, మిడ్లో కావాలా హైలో కావాలి. సో హైలో పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి బ్రైట్ సన్లో అది కనపడినా మనకి లోలో ఉంటే ఎంత థిక్గా ఉంటే అంత మంచిది. ఫోకస్ స్పీకింగ్ కలర్ మళ్ళీ అక్కడ కలర్ ఆప్షన్స్ ఉంది. సో నేను ఫోకస్ స్పీకింగ్ వైట్ అంటే ఒక్కొక్కసారి వైట్ లో ఉండి మొత్తం మనకు కనపడదు, కాబట్టి మీరు రెడ్ లో కానీ లేకపోతే బ్లూలో కానీ ఇలాగ పెట్టుకున్నారనుకోండి సో ఫోకస్ అయిందా లేదా అనేది ఆ ఫోకస్ అయినంత ఏరియా వరకు ఆ పీకింగ్ వస్తుంది అనమాట. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇది. 11కి వచ్చేసాం. ఇక 11/11 ప్రొడక్ట్ షోకేజ్ సెట్. సో అవసరం లేదు, ఎందుకంటే ఫోటోగ్రఫీకి ప్రొడక్ట్ షోకేజ్ అవసరం లేదు. ఫేస్ రిజిస్ట్రేషన్ అని ఉందండి. మీ ఫేస్ ని రిజిస్టర్ చేసుకుంటే మీ ఫోటో ఒకటి ఉందనుకోండి, అది ఇచ్చేసారనుకోండి, ఎవరిదైతే ఫేస్ నా ఫోటో పెట్టారనుకోండి ఎంతమంది ఉన్నా సరే ఫస్ట్ నన్ను మాత్రం ఫోకస్లో ఉంచుతుంది అనమాట. సో అట్లా సో కొన్ని మీరు ఇవ్వచ్చు. సో అలాంటివి మీరు రిజిస్టర్ చేసి పెట్టుకుంటే చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఒకసారి నేను సపరేట్గా చేస్తాను. ప్రతి సెట్టింగ్ని ఇది ఏంట్రా అని చెప్పేసి మీకు అర్థం అవ్వాలి, అందువల్ల నేను కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీరు స్క్రోల్ అప్ చేసేసి ఈ కెమెరా అండ్ వీడియో 1, కెమెరా అండ్ వీడియో 2 ఈ సెకండ్ సెక్షన్. ఈ సెకండ్ సెక్షన్లో మేజర్గా వచ్చేసరికి మనకి వీడియో సెంట్రిక్, వీడియోది ఎక్కువ ఉంటుంది. బట్ 5th పేజ్లో 5/9లో వచ్చేసరికి సైలెంట్ షూటింగ్ అని ఉంది చూడండి. ఇదేంటంటే మీకు చెప్పాను ZV-E10 Mark 1 వచ్చేసరికి మెకానికల్ షటర్, అంటే ఫోటోగ్రాఫర్స్ ఏదైనా మెకానికల్ షటర్ ఉంటే మనకి ప్రాపర్గా బాగా వస్తుంది అనమాట. బేసికల్గా వచ్చేసరికి ఈ కెమెరాస్ అన్ని ఇప్పుడు ఏదైతే మనం వాడుతున్నామో మిర్రర్లెస్ కెమెరాస్, DSLRs ఇవన్నీ ఫోటోలు తీయటానికి అండి, అసలు వీడియోలు తీయటానికి కాదు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోయి ఫొటోస్తో పాటు వీడియోస్ కూడా హై క్వాలిటీ వీడియోస్ కూడా మనకు ఆల్టర్ చేసుకొని టెక్నాలజీ వచ్చింది కాబట్టి సో అందువల్ల అనమాట. సో సార్ ఒక నెక్స్ట్ వచ్చేసరికి ఈ సైలెంట్ షూటింగ్ అనేది ఏంటంటే అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఆన్ చేసుకుంటే మీకు మెకానికల్ షట్టర్ నుండి ఎలక్ట్రానిక్ షట్టర్కి వెళ్తుంది అనమాట. ఎలక్ట్రానిక్ షట్టర్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మీరు ఫోటో తీసేటప్పుడు కచక్ అని సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ మీకు బాగా సైలెంట్గా ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, ఫట్ సౌండ్లు వచ్చినాయి అనుకోండి, సో అది డిస్టర్బెన్స్గా ఉంటుంది. సపోజ్ ఏదైనా కొంచెం ఒక మీటింగ్ లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్ అలాంటి ఏదైనా జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ మనకు సౌండ్ డిస్టర్బ్ చేయకూడదు. అలాంటప్పుడు మీరు ఆన్ చేసుకోండి, సైలెంట్ ఆన్ చేసుకున్నారనుకోండి, పెద్ద వేరియేషన్ అయితే ఏం రాదు. బట్ మీరు ప్రాపర్గా ఇవన్నీ సెట్టింగ్స్ చేసి తీసుకుంటే మీకు క్వాలిటీగానే వస్తుంది. కాకపోతే ఆ హయ్యర్ రేంజ్లో మెకానికల్ షట్టర్ పనిచేయదనమాట. అప్పుడు ఎలక్ట్రానిక్ షట్టర్ ఉండటం వల్ల మీకు ఆ సైలెంట్ ఫోటో తీసినప్పుడు సైలెంట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 7/9లో మనకి జీబ్రా సెట్టింగ్స్ అని ఉన్నాయి. ఈ జీబ్రా సెట్టింగ్స్ కూడా మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. సో జీబ్రా లెవెల్ ఏంటంటే ఇప్పుడు మినిమం 70, ఇప్పుడు 0 to 100 అంటే 0 అంటే ఫుల్ బ్లాక్స్ అండి, జెడ్ బ్లాక్, 100 అనేది ఫుల్ బ్రైట్, ఫుల్ వైట్. సో ఈ 0 to 100 లోపల మనం ఎక్స్పోజర్ చేస్తామన్నమాట. సో 70 అలా పెట్టుకున్నారనుకోండి ఎగ్జాంపుల్గా, మన స్కిన్ టోన్స్ యావరేజ్గా ఏంటంటే మనకి 70 దాటేస్తే ఏమైపోయిందంటే మన స్కిన్ టోన్ కూడా బ్రైట్ అయిపోతుంది. ఇది నేను జనరల్గా చెప్తున్నా. మళ్ళీ లాగ్లో కానీ వీటన్నిటిలో మళ్ళీ వేరీ అవుతుంది, మనకు ఎస్ లాగ్లో కానీ వీటన్నిటిలో వీడియోస్లో అది వేరీ అవుతుంది. అది పర్టికులర్ కెమెరాని బట్టి అది మారుతుంది అనమాట ఆ స్కిన్ టోన్ ఎక్స్పోజర్. బట్ యావరేజ్గా మీరు లాగ్లో కాకుండా స్ట్రైట్ అవే మీరు ఫోటో తీసేటప్పుడు ఏంటంటే యావరేజ్గా ఏంటంటే 60 to 70 అనేది ఇంకా మ్యాక్సిమం ఫుల్ బ్రైట్ ఏదవుతుందో అంతే అనమాట. అంతకు మించి వెళ్తే మీకు స్కిన్ కూడా బ్లోన్ అయిపోయి ఏమైపోయిందంటే ఆ స్కిన్లో డీటెయిల్స్ రావు. ఇప్పుడు నేను ప్రాపర్ ఎక్స్పోజ్ చేశాను కాబట్టి నా స్కిన్ కానీ ఇదంతా కూడా బ్లోన్ అవ్వకుండా ప్రాపర్గా ఉంది. సో మనకి ఎక్స్పోజ్ చేయటము ఇంపార్టెంట్. సో 70 పెట్టేసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్గా, అది ఆన్ చేసుకుంటే 70 టచ్ అయ్యి దాటితే ఆటోమేటిక్గా జీబ్రాస్ వస్తాయి ఇట్లాగా ఫేస్ మీద. సో ఆటోమేటిక్గా అప్పుడు మీరు తగ్గించుకోవచ్చు, అప్పుడు బ్యాలెన్స్ చేయొచ్చు. అది షట్టర్లోనా, అపెచర్లోనా,
ఎలాగంటే అలాగా మీరు అది తగ్గిస్తే ఏమైందంటే ప్రాపర్ ఎక్స్పోజర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రిడ్ లైన్ ఆన్. సో గ్రిడ్ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అప్పుడు మనకి ఏంటంటే ఫ్రేమ్ కంపోజ్ చేసేటప్పుడు మనకి ప్రాపర్గా తెలుస్తుంది కంపోజిషన్స్ అనమాట. సో బేసిక్ గ్రిడ్ లైన్ 2 వర్టికల్గా 2 హారిజాంటల్గా ఉంటాయి కదా, అట్లాగా నేను వచ్చేసరికి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు రూల్ ఆఫ్ థర్డ్స్ ఆ గ్రిడ్ పెట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది. పెట్టుకోండి. ఎంత ఆ సెట్టింగ్స్ మీద కమాండ్ ఉంటే మీరు అంత బాగా మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయగలుగుతారు. సో ఫొటోస్ గురించి ఈరోజు అదనమాట. సో ZV-10 Mark 1లో అలాగే Mark 2లో కూడా ఫోటోగ్రఫీకి సేమ్. సో ఎనీథింగ్ మేజర్గా ఇవే ఉంటాయి సోనీ సిస్టమ్ యూఐలో. సో అదండి. అమ్మా చాలాసేపు అయింది, ఆకలేస్తుంది, వెళ్ళి లంచ్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఇదంతా కూడా. అలాగే ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ఇది మన రెగ్యులర్ కంటెంట్ కాదు కాబట్టి, సో ఎంటర్టైన్మెంట్ కంటెంట్స్ అంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఇది పర్టికులర్గా మీలాగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రమే చూస్తారు. అట్లీస్ట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు మనకి లైక్ కొట్టి ఒక చిన్న కామెంట్ పెడితే ఏంటంటే కొంచెం రీచ్ అవుతుందండి. అంటే మీలాగా కొంచెం ఏదో ఒకటి నేర్చుకోవాలి స్కిల్ అని చెప్పేసి అనుకునే వాళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళకు కూడా మన వీడియో అక్కడ దాకా వెళ్తుంది. సో మీరు ఆ విధంగా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు ఎవరు ఉంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కిషోర్ మారశెట్టి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.